మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రెహనా, సందీప్, కాసేపటి క్రితమే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈరోజు ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్సీలు ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు పోంగా మిగతా వాళ్ళు ఎమ్మెల్సీలు ఉన్నారో, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మొత్తం 38 మంది ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగిలిన 28 మంది కూడా ఉన్నారు. కేసీఆర్తో సహా అందరూ కూడా ఇప్పుడు ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దాదాపు 12 నుంచి 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశాల్లో. ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేయబోతోంది. ప్రధానంగా 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా జనాలకు ఉపయోగపడ్డాయి, ఇప్పుడు 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం జనాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ 6 గ్యారంటీలు కానీ అదేవిధంగా 120 హామీలు ఇవి జనాల్లోకి ఎందుకు చేరలేదు అన్నటువంటి విషయం మీద నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భావిస్తోంది. ఇప్పటికే రైతు దీక్షల పేరుతో రైతాంగానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. రైతు రుణమాఫీ సరిగా చేయలేదనే ఉద్దేశంతో ఆ విషయంలో కూడా రైతు దీక్షలు చేసింది. షాబాద్లో కానీ, నల్లగొండలో కానీ, కొడంగల్లో కానీ ఇట్లా చాలా చోట్ల కూడా దీక్షలు చేపడుతూ వస్తుంది. రైతుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పసుపు బోర్డు కావాలని ఇప్పటికే కవిత ఇప్పటికే నిజామాబాద్తో పాటు పలు ఏరియాలో కూడా ఆమె తిరుగుతున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు నీళ్ల విషయంలో గతంలో ఆయన నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా ప్రాజెక్టులను ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోయి బీర్లుగా మారినాయన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్వయంగా వెళ్లి చూసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా రేపు సభలో ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. కేటీఆర్ ఎస్పెషల్లీ నిరుద్యోగ విషయాల్లో కావచ్చు, లేదంటే విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, కంపెనీలు, ఐటీ కంపెనీలు కానీ వివిధ రకాల కంపెనీలు గతంలో ఏమొచ్చాయి, ఇప్పుడేం రాలేదు, విదేశాలకు వెళ్లి తీసుకొచ్చినటువంటి ఏ కంపెనీలు తీసుకొచ్చారు అన్నిటి విషయాలు, డొల్ల కంపెనీలు ఏనంటే చాలాసార్లు కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వీళ్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సభలో మొదటి రోజు ఏం మాట్లాడాలి, సెకండ్ డే ఏం మాట్లాడాలి, అదేవిధంగా బడ్జెట్ రోజు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా విశ్లేషిస్తున్నారు కేసీఆర్. ఆయన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఎమ్మెల్యేలకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడే స్టార్ట్ అయింది లోపల తెలంగాణ భవన్లో సమావేశం. చాలా హాట్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు మనం చూసాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ బడ్జెట్ సమావేశం. లాస్ట్ సారి 2,91,100 కోట్ల రూపాయలతో లాస్ట్ టైం పెట్టింది. ఈసారి అంతకంటే ఎక్కువనే పెట్టాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రైతాంగం విషయంలో కానీ వివిధ రకాల హామీలు గతంలో ఇచ్చిన ఏవైతున్నాయో అవి మరింతగా చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కొత్తగా నిర్మించేటువంటి ప్రాజెక్టులకు ఏ రకమైనటువంటి బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా నిలదీయాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేయబోతోంది. కనుక రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్య, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి హామీలు, ఇట్లాంటి హామీలు ఎన్నో కూడా చాలా కంపెనీల్లో రావడం ద్వారా నిరుద్యోగ సమస్యను పారదోలుతామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో వీటన్నిటి మీద హామీలు ఎక్కడ పోయినాయి అనే విషయం మీద కేసీఆర్ ఖచ్చితంగా కూడా సభకు వస్తున్న నేపథ్యంలో వీటిన్నిటి మీద కేసీఆర్తో పాటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవితతో పాటు అటు మండలిలో కూడా ఖచ్చితంగా అక్కడ
అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా తక్కువగా మంది ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సభను ఓన్ చేసుకొని ఖచ్చితంగా అధికార పక్షాన్ని ఇరుకులో పెట్టాలన్నటువంటి ప్లాన్ చేయాలని కూడా కేసీఆర్ మండలిలో ఎట్లాంటి వ్యూహాలు చేయాలన్నటువంటి విషయంలో చెప్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారిపోయాడు. అదేవిధంగా అక్కడ మండలి డిప్యూటీ ఉన్నారు, అతను ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మండలి విషయంలో ఖచ్చితంగా కూడా నిలదీయాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీలో సంఖ్యాపరంగా 28 మంది ఉన్నప్పటికీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా ఇరుకున పెట్టాలన్నటువంటి ప్లాన్లో చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే వెళ్ళిపోయారో హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఖచ్చితంగా ఆ చోట్లో ఉప ఎన్నికలు వచ్చేలాగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా కోర్టు మెట్లు ఎక్కిన నేపథ్యంలో ఆ విషయంలో కూడా సభలో మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళ మీద వేటు వేయాలని కూడా గట్టిగానే మాట్లాడే అవకాశం అయితే ఉంది. అందుకని వీటన్నిటి మీద మొన్న మనం చూసాం, కేబినెట్ సమావేశం కూడా జరిగింది. కేబినెట్ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా బీసీ కులగణన సంబంధించినటువంటి అంశం మీద 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా సభలోకి వస్తాయి. కులగణన జరిగిన విధానం మీద కూడా చర్చకు వస్తుంది. వీటన్ని మీద కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడేది ఉండదు. బడ్జెట్ సమావేశం రోజు దాటిన తర్వాత కంటిన్యూగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కానీ దాని తర్వాత జరిగేటువంటి సభ ఏదైతే ఉందో వాటి మీద ఖచ్చితంగా కూడా కేసీఆర్ ఖచ్చితంగా ప్రసంగిస్తారనేటువంటి నమ్మకం అవుతుంది. ఇంతకాలం నేను వేచి చూశాను, ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు, మీ ప్రభుత్వ పనితీరేందో నాకు అర్థమైందని కేసీఆర్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక వీటన్నిటి మీద చెప్పే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కులగణన సంబంధించినటువంటి ఇష్యూ మీద కానీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు, ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితేనే, ఎందుకంటే సర్పంచ్ల పాలన ఎప్పుడో అయిపోయింది, ఎంపీటీసీల పదవీ కాలం అయిపోయింది, మున్సిపాలిటీల పదవీ కాలం అయిపోయింది. కనుక ఇవంతా అధికారులు చేస్తున్నారు కాబట్టి ఎన్నికలు ఎప్పుడు పెడతారని నిలదీసే అవకాశం అయితే కనిపిస్తోంది. కనుక ఆ ఎన్నికలు జరిపితేనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతోంది. కనీసం అక్కడ డీజిల్ పోసుకోవడం కానీ చెత్త ఏరడానికి కూడా ట్రాక్టర్ కూడా పనిచేయట్లేదని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కనుక వీటన్నిటి మీద కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తోంది. ఖచ్చితంగా జనాలకు వెళ్ళాలనుకుంటున్నారు. కేసీఆర్ కూడా ఈ సభ అయిపోయిన తర్వాత కూడా జనాల్లోకి వెళ్లి జనం పక్షాన, రైతుల పక్షాన పోరాడాలన్నటువంటి నిర్ణయానికి వస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.